Hi friends, welcome to my SR classes. This is Mahesh, Sociology faculty. సో మీ అందరికీ తెలుసు రీసెంట్గా నిన్ననే ఏపీపీఎస్సి కూడా ఇంకో గుడ్ న్యూస్ చెప్పింది. ఏమని చెప్పింది సరే అంటే రానున్నటువంటి రోజుల్లో అంటే ఆగస్టు 14-15 తారీఖుల్లో రెండో జాబ్ క్యాలెండర్ మేము వేస్తున్నట్లుగా చెప్పింది. ఆ రెండవ జాబ్ క్యాలెండర్లో మనకి గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. ఏ ఇన్ఫర్మేషన్ అండి? సో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏపీపీఎస్సిలో రాబోతా ఉన్నది. ఆల్రెడీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ చెప్పింది. అంతేకాకుండా ఎస్ఐ అండ్ పీసీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఏపీపీఎస్ చెప్పింది. సో కాబట్టి ఇటు తెలంగాణలో కానీ ఏపీలో కానీ నోటిఫికేషన్లు అనేవి పక్కా వస్తాయి. ఈరోజు కాకపోతే రేపైనా వస్తాయి. ఆ ఎగ్జామ్ టయానికి నువ్వెంత ప్రిపేర్ అయ్యావు అనేది చాలా ఇంపార్టెంట్. నిరుద్యోగ మహాసముద్రం ఇప్పుడు నడుస్తూ ఉంది, అటు దిల్షునగర్లో కానీ ఆర్టీసీ క్రాస్ రోడ్లో కానీ ఎక్కడైనా సరే. విచిత్రం ఏంటంటే నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవుతా ఉన్నది అత్యంత మూర్ఖత్వం. అది నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా సరే నా ప్రిపరేషన్ మాత్రం నేను ఆపను, కంటిన్యూ చేస్తామన్నదే విజేత యొక్క లక్షణం. ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఒక ప్లానింగ్ అవసరం. దాన్ని దృష్టిలో పెట్టుకొనే మన మహేష్ సార్ క్లాసెస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని, ఇన్స్టాగ్రామ్ ఛానల్ని, టెలిగ్రామ్ ఛానల్ని ప్రారంభించడం జరిగింది. సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, వేరే వాళ్ళందరికీ కూడా అది యూజ్ అవుతుంది. అంతేకాకుండా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మహేష్ సార్ క్లాసెస్ అనేటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్లో జాయిన్ కండి. దాంట్లో పీడిఎఫ్లు కానీ, ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ, లేకపోతే వీడియోస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాంట్లో పొందుపరిచేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా టెస్ట్ సిరీస్లు కూడా ప్లాన్ చేసేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి మహేష్ సార్ క్లాసెస్ అనేటువంటి ఈ ఒక్క పేరుతోనే యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇప్పుడు మనకి కొత్తగా టెలిగ్రామ్ ఛానల్ కూడా పెడుతున్నాం. ఎందుకంటే అటు ఏపీ పిల్లలు, తెలంగాణ పిల్లలు పీడిఎఫ్లు అడుగుతూ ఉన్నారు సార్. చాలామంది పీడిఎఫ్లు కావాలి సార్ అంటూ ఉన్నారు. సో మనం యాప్ పెట్టేంత వరకు కూడా ఈ పీడిఎఫ్ను పిల్లలకి ఫార్వర్డ్ చేద్దాం. ఎందుకంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఏ ఒక్కరికి ఉద్యోగం వచ్చినా సంతోషమే కాబట్టి. నేనేం చెప్తున్నా అంటే మన క్లాసెస్లో ఇండియన్ హిస్టరీతో పాటు సోషియాలజీ ఇటువంటి క్లాసెస్ నిర్వహించబడుతూ ఉంటాయి. ఈరోజు క్లాస్లో నేను ఏం డిస్కస్ చేస్తాను సార్ అంటే సోషియాలజీ డిస్కస్ చేస్తాను. ఏంటిదండి? సోషియాలజీ. సో 2014లో ప్రవేశపెట్టినటువంటి సోషియాలజీ ఈరోజు చాలా చాలా ఇంపార్టెన్స్, ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే గ్రూప్ 1లో కానివ్వండి, గ్రూప్ 2లో అయితే ప్రిలిమ్స్లో ప్రత్యేకమైన 30 మార్క్స్తో కూడినటువంటి పేపర్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో ఏపీపీఎస్సీ వాళ్ళకి, టీజీపీఎస్సీ వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ రానున్నటువంటి రోజుల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మనకు సోషియాలజీ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, వాటన్నిటికి సంబంధించి ప్రీవియస్ వీడియోస్ కూడా నేను మన ఛానల్లో పెట్టాను. ఒకసారి మీరు వెళ్ళి చూడకపోతే చూడండి. టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను. పీడిఎఫ్లు కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను. సో సోషియాలజీలో మనకు ఖచ్చితంగా ఏ ఏరియా నుంచి ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు సార్ అంటే జాతుల వర్గీకరణ నుంచి ప్రశ్న అడుగుతా ఉన్నాడు. జాతులు అంటే మానవుడి యొక్క శరీర విధానాన్ని బట్టి, శరీర సామర్థ్యాన్ని బట్టి వాడు ఏ పోలికలు ఉండో చెప్పేదే జాతి సిద్ధాంతంగా పిలుస్తూ ఉంటారు. అంటే మానవ ఆవిర్భావం జరిగిన కాడి నుంచి ఇవాళ వరకు అనేక రకాల జాతులు భారతదేశంలో ఉన్నాయి. అనేక రకాల జాతులు, నెంబర్ ఆఫ్ జాతులు భారతదేశంలో ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి యొక్క స్థితిని బట్టి, ఒక వ్యక్తి యొక్క శరీర దారుఢ్యాన్ని బట్టి ఆ వ్యక్తి ఎలా ఉంటాడో చెప్పేదే జాతి సిద్ధాంతంగా మనం పేర్కొనవచ్చు. మీ అందరూ తెలుసు భారతదేశంలో మానవ ఆవిర్భావం ఎప్పుడో 12-14 లక్షల సంవత్సరాల క్రితం మానవ ఆవిర్భావం మహారాష్ట్రలోని భోరి అనేటువంటి గుహల్లో జరిగింది. ఇది మనకి ప్రీవియస్లో అడిగినటువంటి ప్రశ్న. సో పురాతన మానవుడి నుంచి ఇవాల్టి వరకు మానవ ఆవిర్భావం ఏ ఏ దశల్లో జరిగింది, అసలు మానవుడు ఏ రకాల జాతులతో కూడి ఉన్నాడని చెప్పేది సోషియాలజీకి సంబంధించి రిలేటెడ్గా సంబంధించింది. గ్రూప్ 1 మెయిన్స్ అయితేనేమో, లేకపోతే యూపీఎస్సీ మెయిన్స్ అయితే సోషియాలజీ స్పెషల్ ఆప్షనల్ సబ్జెక్ట్లో ఎలాబొరేట్గా దానికి డిస్కషన్ ఉంటుంది. మనకి సిలబస్లోనే ఇచ్చాడు. సిలబస్లో ఫస్ట్ చాప్టర్ భారత సమాజము అని ఇచ్చాడు. సో భారత సమాజంలో ద స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీని మనం చూసుకున్నప్పుడు దాంట్లో మనకి ఎక్కువగా ఎక్కడి నుంచి బిట్టుబడే అవకాశం ఉంది సార్ అంటే జాతుల దగ్గర నుంచి బిట్టుబడేటువంటి అవకాశం ఉంది. సో జాతుల వర్గీకరణ గురించి చాలా మంది వ్యక్తులు చాలా రకాలుగా చెప్పారు.
మనకి రిపీటెడ్గా ఎవరి గురించి అడిగాడు సార్ అంటే బిఎస్ గుహ గురించి అడిగాడు. అంటే బిఎస్ గుహ అభిప్రాయం ప్రకారం భారతదేశంలో ఎన్ని రకాల జాతులు ఉన్నాయని అడిగాడు. ఇది ప్రీవియస్ ప్రశ్న. 6 రకాల జాతులు ఉన్నాయి. ఈసారి ఏ జాతి దాని యొక్క లక్షణం ఏంటని అడుగుతాడు. గుహ ఏం చేశాడంటే భారతదేశంలో ఉన్నటువంటి 6 మీద ప్రయోగాలు చేసి 6 ప్రాంతాలకు వెళ్ళి 6 మీద ప్రయోగాలు చేసి ఆ జాతి యొక్క లక్షణాలను ఐడెంటిఫై చేశాడు బిఎస్ గుహ. అందుకనే బిఎస్ గుహ ప్రకారము జాతి లక్షణాలు భారతదేశంలో ఎన్ని రకాలుగా ఉన్నాయి సార్ అంటే 6 రకాలుగా ఉన్నాయని చెప్పండి. మరి 6 రకాల్లో 1 by 1 మనం ఎలాబొరేట్ గా డిస్కస్ చేద్దాం. ఎలా డిస్కస్ చేద్దాం? మనం 1వ జాతి గురించి ఏం చెప్పాడో చూద్దాం. 1వ జాతిని మనం నీగ్రిటో జాతి అని పిలుస్తాం. ఏ జాతి అండి? నీగ్రిటో. ఆయన పెట్టినటువంటి పేరు. యాక్చువల్లీ ఈ నీగ్రిటో అనే వాళ్ళే భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత పురాతన మానవులు. వీళ్ళనే మనము ఆది మానవులుగా చెప్పుకుంటాం. భారతదేశంలోకి మొట్టమొదటిగా ఎంటర్ అయినటువంటి వ్యక్తులు ఎవరు సార్ అంటే నీగ్రిటో జాతి వాళ్ళని చెప్పేసి బిఎస్ గుహ చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా బిఎస్ గుహ ఏం చెప్తున్నాడంటే వీళ్ళు ఎగ్జాక్ట్ గా ఆఫ్రికా ఖండం నుండి అరేబియా మీదుగా భారతదేశానికి వచ్చినట్లుగా మనకి బిఎస్ గుహ చెప్తా ఉన్నాడు. అంటే ఆది మానవుడు, పురాతన మానవుడు ఎవడైతే ఉన్నాడో వాడు మొట్టమొదటిగా ఇక్కడ లేడు, వీడు ఆఫ్రికా ఖండంలో. అందుకనే మానవ ఆవిర్భావం ఎక్కడ జరిగింది సార్ అంటే ఆఫ్రికా ఖండంలో జరిగిందని చెప్తాం. ఆఫ్రికా ఖండంలో పుట్టినటువంటి మానవుడు ఒక వలస అరేబియా మీదుగా భారతదేశానికి వలస వచ్చాడు. మొట్టమొదటిగా వలస వచ్చిన వాడే నీగ్రిటో వాడని చెప్పేసి బిఎస్ గుహ చెప్తా ఉన్నాడు. మిమ్మల్ని ప్రశ్నడు ఏమడుగుతుంటే నీగ్రిటో వాళ్ళు భారతదేశానికి ఎలా వచ్చారు అని అడుగుతాడు. ఏ గుండం నుంచి, ఏ మార్గం నుంచి వచ్చారంటే ఆఫ్రికా టు అరేబియా, అరేబియా టు ఇండియాకు వచ్చారని మీరు ఆన్సర్ చెప్పాలి. ప్రీవియస్ లో ఇలాంటి ప్రశ్నలు కూడా మనకు వచ్చినాయి. నేను రానున్నటువంటి రోజుల్లో కొన్ని సొంతంగా క్వశ్చన్స్ రెడీ చేసి వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. వాటిని చూసే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మన నీగ్రిటో వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ జాతి ఎలా ఉంటుందో చూసుకున్నట్లయితే వీళ్ళు ఎలా ఉంటారు సార్ అంటే వీళ్ళు చాలా పొట్టిగా ఉంటారు, అత్యంత నలుపు రంగు శరీరం ఉండి దుబ్బ ముక్కును కలిగి ఉంటారని చెప్పేసి బిఎస్ గుహ చెప్పడం జరుగుతూ ఉంది. అంటే వాళ్ళ శరీర స్థాయి, శరీర దారుఢ్యం ఎలా ఉంటుందో, ఎందుకంటే శరీర దారుఢ్యం ఆధారంగానే మనకి వేటిని ఐడెంటిఫై చేస్తాం, జాతిని కనుక్కుంటాం. కాబట్టి వాళ్ళ శరీర దారుఢ్యం ఎలా ఉంది సార్ అంటే వాళ్ళు పొట్టిగా ఉన్నారు, నలుపు రంగులో. కారణం నిజానికి అదే నలుపు రంగు. ఆఫ్రికా ఖండం అంటే అక్కడి నుంచి వచ్చింది. ఎందుకంటే ఆఫ్రికాలో ఉండే ప్రతి ఒక్కడు పూర్తి నలుపుతో ఉంటాడు, పొట్టిగా ఉంటాడు. అంతేకాదు నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే అక్కడి నుంచి వచ్చినటువంటి వీళ్ళు దుబ్బ ముక్కును కలిగి ఉంటారని చెప్పేసి నీగ్రిటోలు మించి అధ్యయనం చేశాడు బిఎస్ గుహ. భారతదేశంలో ప్రస్తుతం నీగ్రిటోలు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారు? మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇదే అడగొచ్చు ప్రశ్న. భారతదేశంలో పొట్టిగా నలుపు రంగు శరీరం ఉండి దుబ్బ ముక్కును కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నారు సార్ అంటే అస్సాంలో నాగా జాతిలో ఉన్నారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో యానాదులు అనేటువంటి ట్రైబ్స్ అలాగనే ఉన్నారు. నెక్స్ట్ తమిళనాడులో ఎరంబలు అనేటువంటి, అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ నాగజాతి కానీ, ఈ యానాం జాతి కానీ, ఈ ఎరంబల్స్ అనేవాళ్ళు వీళ్ళంతా కూడా ట్రైబ్స్ అనమాట. వీళ్ళని అధ్యయనం చేస్తే వీళ్ళు యాజ్ ఇట్ ఈజీగా ఏ జాతికి సంబంధించిన వాళ్ళని చెప్పొచ్చు సార్ అంటే నీగ్రిటో అనేటువంటి జాతికి సంబంధించిన వాళ్ళని మనం చెప్పొచ్చు. అంటే నీగ్రిటో జాతి ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ లక్షణాలు ఏంటి, ఓకేనా, వీళ్ళు భారతదేశంలో అత్యంత పురాతనమైనటువంటి మానవులుగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ రెండవది ఎవరు వచ్చారు భారతదేశంలోకి? ఈయన కనుక్కున్నటువంటి రెండవ జాతి పేరు ఏంటి సార్ అంటే ప్రోటో ఆస్ట్రలాయిడ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రోటో ఆస్ట్రలాయిడ్స్ ఏమన్నాడు? వీళ్ళు పశ్చిమ ఆసియాలోంచి, అంటే ఆసియా ఖండంలోనే పశ్చిమ ఆసియా నుండి భారతదేశానికి వచ్చినట్లుగా ఎవరు చెప్తున్నారు? బిఎస్ గుహ చెప్పడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఎలా ఉంటున్నారు, వీళ్ళ యొక్క శరీర దారుఢ్యం ఎలా ఉంటుందంటే వీళ్ళు గోధుమ రంగు శిరోజాలు కలిగి ఉండి దట్టమైన వెంట్రుకలతో, పొడవైనటువంటి తల, వెడల్పైనటువంటి నాసిక్ ఉండి ఉబ్బెత్తుగా ఉన్నటువంటి దవడ, గోధుమ నుండి నలుపు రంగులో ఉండి కాస్త ఎత్తు తక్కువగా ఉంటారు కానీ మితిమీరిన పొట్టిగా ఉండాలని చెప్పేసి బిఎస్ గుహ చెప్తా ఉన్నాడు. అంటే బిఎస్ గుహ వీళ్ళ అధ్యయనం చేసి వీళ్ళు ప్రోటో ఆస్ట్రలాయిడ్ అంటే జాతికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళ దవడ ఉబ్బెత్తుగా ఉంది, నాసిక్ ఉంటుంది, ఓకేనా, అంతేకాకుండా పొడవైనటువంటి తల ఉంటుంది,
ఈ రకమైనటువంటి శరీర దారుఢ్యం కలిగి ఉంది కాబట్టి వీళ్ళు ప్రోటో ఆస్ట్రలైట్స్ అని చెప్పేసి బిఎస్ గుహ చెప్తా ఉన్నాడు. మన భారతదేశంలో ప్రోటో ఆస్ట్రలైట్స్ ఏ ట్రైబ్స్ లో ఎక్కువ కనిపిస్తారు సార్ అంటే సంతాల్ తెగ. మనం రానున్న రోజుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ట్రైబ్స్ అనేటువంటి చాప్టర్ లో సంతాల గురించి బాగా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సంతాళ్ళు, బిల్లులు, గోండులు, మూండాలు వీళ్ళందరి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మనకి ప్రోటో ఆస్ట్రలైట్స్ సంతాల్ తెగలు, మూండా ట్రైబ్స్ లో, గదబా ఒడిస్సాలో ఉన్నటువంటి అతి తక్కువ సంఖ్య ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ట్రైబ్స్ ఏమొస్తారంటే గదబా అనేటువంటి ట్రైబ్స్, వీళ్ళు ఒడిస్సాలో ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా సేమ్ ప్రోటో ఆస్ట్రలైట్స్ మాదిరిగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏ విధంగా అండి? ప్రోటో ఆస్ట్రలైట్స్ అనేటువంటి మాదిరిగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇది భారతదేశంలో బిఎస్ గుహ చెప్తున్నటువంటి రెండవ జాతి అన్నమాట. అంటే మిమ్మల్ని ప్రశ్న అడగాలంటే ప్రోటో ఆస్ట్రలైట్స్ అనేటువంటి జాతి క్రింది ఏ తెగకు సంబంధించిన వాళ్ళు అని అడుగుతాడు. అంటే ఆప్షన్లో సంతాలు కానీ, మూండా కానీ, గదబా కానీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్లయితే మాంగోలైట్స్ మూడవ జాతి. మొత్తం ఎన్ని జాతులు చెప్పాడని 5 జాతుల గురించి చెప్పాడు కాబట్టి మనకి ఓకే 6 జాతులు. మాంగోలైట్స్ గురించి చెప్పాడు. మూడవది మాంగోలైట్స్ గురించి ఒకసారి చూసుకున్నట్లయితే వీళ్ళు భారతదేశంలో హిమాలయ పర్వతాలు, అస్సోం ఆ యొక్క అటవీ ప్రాంతాలు, ఆ యొక్క గుట్ట ప్రాంతాలైనటువంటి హిమాలయ, అస్సోం ప్రాంతాల్లో ప్రజెంట్ వీళ్ళు ఉన్నారని చెప్తా ఉన్నాడు. బట్ ఎగ్జాక్ట్గా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది మనకు తెలియదు. అయితే వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ శరీర దారుఢ్యం ఎలా ఉందంటే శరీరం మీద కానీ ముఖం మీద కానీ రోమాలు అంతగా ఉండక కళ్ళు మాత్రము ఏటవాలుగా ఉండి ఓకే పై కనురెప్ప ముడతపడి ఉంది. అలా పై కనురెప్ప ముడతపడి ఉన్నటువంటి జాతే మాంగోలైట్స్ జాతి అని బిఎస్ వర్గీకరణ చెప్తా ఉంది. సో ఆయన చేసినటువంటి వర్గీకరణలో మాంగోలైట్స్ గురించి చెప్పడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు పసుపు రంగు శరీరంలో శిరస్సు, తల అనేది చాలా గుండ్రంగా ఉందని చెప్పేసి మాంగోలైట్స్ గురించి అధ్యయనం చేశాడు బిఎస్ గుహ. భారతదేశంలో మాంగోలైట్స్ ఎక్కువగా ఎక్కడ కనిపిస్తున్నారు సరే అంటే లడక్ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటారు, సిక్కిం ప్రాంతంలో కనిపిస్తూ ఉంటారు. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి చాలా మంది ప్రజలు యాజిటీజీగా మాంగోలైట్స్ తోనే కలిగి ఉన్నారు. భారతదేశంలో మాంగోలైట్స్ అంటే వీళ్ళే గుర్తు రావాలి. శరీరం కాస్త పసుపు రంగుగా ఉండడము, శిరస్సు అంతా గుండ్రంగా, తల మొత్తం చాలా గుండ్రంగా ఉండేటువంటి ఇదంతా కూడా మాంగోలైట్స్ జాతి యొక్క శరీర దారుఢ్య లక్షణాలు. ఇది మూడవది మనకు చెప్తున్నటువంటిది బిఎస్ వర్గీకరణలో భాగం. నెక్స్ట్ నాలుగవది. సో నాలుగవది ఒకసారి చూసుకున్నట్లయితే నాలుగవది ఏమన్నాడు సార్ అంటే మెడిటేరియన్ జాతి. ఇది ప్రీవియస్లో అడిగినటువంటి ప్రశ్న. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఈరోజు మనం అంతా కూడా మెడిటేరియన్స్ అనమాట. ఓకేనా? సో దక్షిణ భారతదేశంలో ఆర్యులు రాకముందే మీ అందరికీ తెలుసు, భారతదేశంలో మానవ ఆవిర్భావం జరిగిన తర్వాత మొట్టమొదటిగా వచ్చినటువంటి నాగరికత ఏంటి సార్ అంటే సింధు నాగరికత. సింధు ప్రజల్ని తొక్కేసి, సింధు ప్రజల్ని చంపేసి తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు సార్ అంటే ఆర్యులు. అంటే ఆర్యులు రాకముందే భారతదేశంలో సింధు ప్రజలు ఉన్నారు. ఈ సింధు ప్రజలే దక్షిణ భారతదేశానికి వలస వచ్చారు. వాళ్ళే ద్రవిడియన్లు అని చెప్పేసి బిఎస్ వర్గీకరణ చెప్పడం జరుగుతూ ఉంటుంది. గుహ ఏమంటుంటే అంటే ఆర్యులు రాకముందే భారతదేశం సింధు ప్రజలు ఉన్నారు. ఎప్పుడైతే భారతదేశంలోకి ఆర్యులు వచ్చారో సింధు ప్రజలను కొల్లగొట్టి సింధు ప్రజలు దక్షిణ భారతదేశానికి వలస రావడంతో అప్పుడు ఆర్యుల యొక్క ప్రయారిటీ పెరిగింది. అప్పుడు ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశం అనే 2 కేటగిరీలు ఏర్పడ్డాయని చెప్పేసి బిఎస్ గుహ చెప్తా ఉన్నాడు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ స్టోరీ ఏంటైనప్పటికీ కూడా దక్షిణ భారతదేశంలో మెడిటేరియన్లు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళని ద్రవిడియన్లు పిలుస్తారు. వీళ్ళు ఎక్కడున్నారు సార్ అంటే సౌత్ ఇండియాలో ఉన్నారని చెప్పుకోవచ్చు. తమిళనాడులో ఎక్కడెక్కడ ఉన్నారు? తమిళనాడులో ఉన్నారు. ఓకేనా? నెక్స్ట్ ఇకపోతే మనకి కర్ణాటకలో ఉన్నారు, కేరళలో ఉన్నారు, ఓకేనా, మహారాష్ట్రలో ఉన్నారు, అక్కడక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. సో ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా మనకి ద్రవిడియన్లు కనిపిస్తూ ఉంటారు. సో వీళ్ళని మనం మెడిటేరియన్ అని పిలుస్తారు. వీళ్ళు యాజిటీజ్గా ఇందాక మనం ఏ విధంగా అయితే నేగ్రిటోలు, ప్రోటో ఆస్ట్రలైట్స్ కానీ వాళ్ళ శరీర దారుఢ్య లక్షణాలు